నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలతో సిటీ వార్తలకు స్వాగతం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఈ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్షాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది. అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదిస్తుంది. కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ పోటీలను నారా లోకేష్ ప్రారంభించారు. మంగళగిరిలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరి భోగి ఎస్టేట్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను ఆయన తిలకించారు. క్రీడాకారుల పరిచయం అనంతరం మంత్రి నారా లోకేష్ స్వయంగా టాస్ వేశారు. క్రీడాకారులను ఉత్సాహపరచడానికి మైదానంలో మంత్రి నారా లోకేష్ క్రికెట్ ఆడి అలరించారు. దయచేసి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తొందరగా గ్రౌండ్ క్లియర్ చేయండి. టైం తక్కువగా ఉంది. సూర్యుడు అస్తమించే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి లైటింగ్ పైన ప్రస్తుతుంది కాబట్టి ఓవరాడి బయటకు వస్తారు. దయచేసి గ్రౌండ్ బయటకు ప్లేయర్స్ ఫీలింగ్ పెట్టుకుంటారు. ప్లీజ్ సహకరించండి. శంకిలాస్ ఆర్ఓబి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జీజీహెచ్ వైపు పిల్లర్ల నిర్మాణానికి అన్ని చర్యలు చేపట్టారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేయడం వల్ల నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. 3 వంతెనలు, కంకరకుంట ఆర్ఓబీపై వాహనాల రాకపోకలు బాగా పెరిగిపోయాయి. పీక్ టైంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నల్లపాడు రోడ్లో మిర్చాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గుంటూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఎగ్జిబిషన్ను తిలకిస్తున్నారు. మొత్తం 12 ఎకరాల్లో దాదాపు 300కు పైగా స్టాల్స్తో సరస్ మేళా 2026 ఈ నెల 8 నుంచి కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన చెక్క, మెటల్, పేపర్, మట్టితో చేసిన హ్యాండీక్రాఫ్ట్, అలంకరణ ఉత్పత్తులు, చేనేత, ప్రింటింగ్ చీరలు, ఇతర వస్త్రాలు, నేచురల్ ఫుడ్ ఉత్పత్తులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన ఉత్పత్తుల స్టాల్స్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటిని వీక్షించేందుకు ప్రతిరోజు భారీగా తరలివస్తున్నారు. దీనికి తోడు ప్రత్యేక డయాస్ లో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఫుడ్ కోర్ట్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్థాలు అందరినీ నోరూరిస్తున్నాయి. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్లే జోన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్తకళ వస్తువులు ఒకే చోట ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ కంట్రీలో చూస్తాం. అలాగే మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు సార్ చెప్పారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఇలాగే అరేంజ్ చేయాలని. మన గుంటూరు తరపున సార్కి, సీఎం సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రాము అరేంజ్ చేసినందుకు మన గుంటూరు జిల్లాలో చాలామంది వచ్చి ప్రోగ్రామ్ని ఘన విజయం చేశారు. అలాగే ఈ సెలవుల్లో పిల్లలు ఆడుకోవటానికి ఎన్నో అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ ఫుడ్ కౌంటర్లు కానీ, అమ్యూజ్మెంట్ పార్క్ కానీ, ఇక్కడ స్టాఫ్ వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కానీ, మరుగుదొడ్లు కానీ, ట్రాఫిక్ సమస్య కానీ వెంటనే పరిష్కరిస్తున్నారండి. భోజనం ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇక్కడ స్టాల్ వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా సమకూర్చారండి. ప్రతిరోజు కూడా కలెక్టర్ మేడం గారు ప్రతిరోజు కూడా ఉదయాన్న సాయంత్రం రెండు పూట్ల కూడా వచ్చి విజిటింగ్ చేయడం, కలెక్టర్ మేడం గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ధన్యవాదాలండి. మేము మోదుకూరు, చున్నూరు మండలం, బాపట్ల డిస్టిక్ నుండి వచ్చామండి. మేము ఆర్మీ గ్రూప్లో చూసి మాకు ఇక్కడ ఉందని తెలుసుకుని నెట్లో కొట్టి ఇక్కడ దాకా వచ్చాము. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా ఉందండి, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి సార్.
మేము అటు సైడ్ నుండి ఒక సైడ్ నుండి చూసుకుంటూ వచ్చాము. పిల్లలు ఆడుకోవాలంటే ఇటు తీసుకొచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఆడుకోవడానికి తీసుకెళ్తున్నాం అటు సైడ్ చూసి వస్తాం సార్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కొల్లూరు గ్రామంలో కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భరతనాట్యాలు, కబడ్డీ పోటీలు, కోడి పందాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొల్లూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాల్ని దాటాయని ప్రశంసించారు. మన భారతీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారని అన్నారు. కోడి పందాలు, ముగ్గుల పోటీలు, రైతులకు ట్రాక్టర్ పోటీలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశాయని తెలిపారు. ప్రతి రైతుకి పంట చేతికొచ్చి ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి అని, హిందువులకు అతిపెద్ద పండగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని, రైతులకు సంతోషాన్ని అందించే పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. ఈ పోటీల్లో విజేతలకు కారు, బుల్లెట్లు, బైకులు, నగదు బహుమతులు అందించిన అభినందనీయమన్నారు. ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించిన కనగల మధుసూదన్ ప్రసాద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. షీల్డ్ మరియు కారు అందజేయడం జరుగుతుంది. రెండో బహుమతి విజేత బాలాజీ గారు. ఒకసారి డాక్టర్ గారు ఒకసారి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫోన్లలోనే సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమమే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని వివరించారు. దీని ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే తమ మొబైల్ ఫోన్లోనే ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈ చలానా వివరాలు తదితర పోలీస్ శాఖకు సంబంధించిన సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సేవలు పొందాలంటే ముందుగా 9552300009 అనే నెంబర్ను తమ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన మెనూ ప్రదర్శించబడుతుందని, అందులో సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా అవసరమైన సేవలను ఎంపిక చేసుకోవచ్చని వివరించారు. ఆ మెనూలో పోలీస్ శాఖ సేవలు అనే ఆప్షన్ ఎంచుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు, ఎఫ్ఐఆర్ స్థితి, ఈ చలానా వివరాలు వంటి సేవలు సులభంగా అందుబాటులో ఉంటాయని ఎస్పీ తెలిపారు. సరస్ మేళాను కనుమ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు మేళాను సందర్శిస్తున్నారు. మినీ భారత్గా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీకగా దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను నిర్వహిస్తున్న సరస్ మేళా అఖిల భారత డ్వాక్రా బజార్ను శుక్రవారం కనుమ పర్వదినం సందర్భంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఉదయం నుంచే ప్రజల రద్దీ కొనసాగింది. సాయంత్రం సమయంలో ఇది మరింత ఎక్కువైంది. ప్రజలు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా నిరంతర పర్యవేక్షణలో డిఆర్డీఏపీడీ విజయలక్ష్మి, డిఆర్డీఓ అధికారులు, ఇతర శాఖాధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాంగణంలో స్టాల్స్ వద్ద, అమ్యూజ్మెంట్ పార్కులో ఫుడ్ కోర్ట్, వేదిక వద్ద ఉన్న ఎలక్ట్రిక్ పాయింట్లు, ఇతర ఏర్పాట్లను డిఆర్డీఏ, విద్యుత్, అగ్నిమాపక శాఖ, ఆర్ఎండ్బి, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తనిఖీలు నిర్వహించి అవసరమైన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపడుతున్నారు. సరస్ మేళాలోని శిక్షణా కేంద్రంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు న్యాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్పై మాస్టర్ ట్రైనర్ వై ప్రసంగి శిక్షణ అందించారు. సైబర్ మోసాలు, డిజిటల్ అవేర్నెస్, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలు, యాప్ల లింకులతో జరుగుతున్న సైబర్ నేరాలపై మ్యాజిక్ బస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కిరణ్ అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ, ఐపీఓ సర్వీస్, తయారీ రంగ వ్యాపార కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. పిన్నెల్లికి చెందిన వైసీపీ నేత సాల్మాన్ పై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే చికిత్స పొందుతూ మృతి చెందారని, అతనిపై పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి జీజీహెచ్ మార్చురీలోని సాల్మాన్ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. గ్రామంలో శాంతి కమిటీ వేసి గొడవలు జరగకుండా చూడాలని కాసు మహేష్ రెడ్డి కోరారు. పిన్నెల్లి గ్రామం ఎలా అభివృద్ధి చేశాం రండి, మీరు కావాలంటే వచ్చి చూడండి. అడుగడుగునా సిమెంట్ రోడ్లు వేసాం, తాగునీటి పథకాలు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, రూపురేఖలు మార్చాం. ఏమైంది గెలిచిన రోజు నుంచి 200-300 కుటుంబాలు, గ్రామంలో ఉన్న మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఓసీలు, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ప్రతి ఒక్కడు, కార్యకర్త, నాయకుడు ఊరు బయట తరిమేశారు. పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక సైడ్ పోలీసులు కొడుతున్నారు, ఇంకో సైడ్ తెలుగుదేశం నాయకులు స్వైర విహారం. పిల్లలు, ఆడవాళ్ళు ఈరోజు గుంటూరుకు వచ్చి పాపం సెక్యూరిటీ గార్డులాగా చిన్న చిన్న పనులు రోజు కూలికి పోయి చేసుకుంటున్నారు చాలా కుటుంబాలు, ఎస్సీల్లో, బీసీల్లో, మైనార్టీలు. ఎడనుందా 200-300 కుటుంబాలంటే ఈ రోజున సుమారు 800 నుంచి 1000 మంది. ఈరోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది. దీన్ని చేసిన వాళ్ళు, ఉసిగొలిపిన వాళ్ళు మీకేం చేసిరండి, నేనున్నానని చెప్తున్నా ఎరపతినేని శ్రీనివాసరావు. మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా. ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం, రేపు బజార్కు లాగుతాం. ఇప్పటికైనా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవండి బాబు. ఎందుకు రాశాడు ఆ మహానుభావుడు ఈ దేశం కొరకు? విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి ఎలా బతికినాయి నాశనం చేస్తున్నారు. రెడ్ బుక్ అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. కనకదుర్గ వారధి వద్ద ఉన్న తాడేపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు, సీసీ కెమెరాలు, విద్యుత్ వైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అగ్ని ప్రమాదంపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిఐ నరేష్ ఫిర్యాదు చేశారు. డాక్టర్ గణేష్ ఎంబీబీఎస్ తమ్మలగరులోని తన ఇంట్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. అనంతరం బొమ్మల కొలువుకు వచ్చిన అతిథులతో కలిసి లలితాపారాయణం గావించారు. డాక్టర్ గణేష్ నానమ్మ అతిథులను సత్కరించారు. మంగళగిరిలోని అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా పాత బస్టాండ్ వద్ద జిల్లా మజ్లిస్ ఉల్ ఉలేమా, జమాయతుల్ ఉలేమాల ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. గోదావరి జిల్లాలో పలు రకాల వంటలు వండి కొత్త అల్లులకు పెట్టే సాంప్రదాయం ఇప్పుడు గుంటూరు జిల్లాలకు కూడా వ్యాపించింది. గోదావరి జిల్లాల్లో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు తెనాలి నందులపేటకు చెందిన కనిగిచెర్ల రమాకాంత్, బేబీ చరిత దంపతులు వాళ్ల అల్లుడు నెల్లూరు ఆత్మకూరు గ్రామవాసి సుధీష్ కుమార్, అమ్మాయి భవ్యలిఖిత సుమారు 130 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కనిగిచెర్ల రమాకాంత్ దంపతుల కుమార్తె భవ్యలిఖిత నెల్లూరు ఆత్మకూరు గ్రామం వాసి సుధేష్ కుమార్కి ఇచ్చి 6 నెలల క్రితం వివాహం జరిపించారు. మొదటి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి సర్ప్రైజ్గా పలు రకాల వంటలతో విందు ఏర్పాటు చేసి తెనాలిలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
అల్లుడు సుదేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి భోజనం గతంలో ఎప్పుడూ చూడలేదని, తనకు సర్ప్రైజ్గా అత్తమామలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇన్ని తినగలనో లేదో తెలియదని చమత్కరించారు. మామ రమాకాంత్ మాట్లాడుతూ ఇలాంటి విందు ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరికని, తమ కుమార్తెకు కొత్తగా పెళ్లయిందని, అల్లుడితో కలిసి మొదటిసారి సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చారని, కూతురు అల్లుడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి సుమారు 130 రకాల విందు ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా మామగారు ఇవన్నీ ప్లాన్ చేశారు. మా పెద్ద మామగారు, అత్తయ్య, వదిన వాళ్ళు అందరూ చాలా ఆనందంగా అనిపించింది, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇన్ని చూడడమే ఫస్ట్ టైం, ఇంక తింటామో లేదో తెలియదు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. గత 5 నెలల క్రితం మా పెద్దమ్మాయి భవినికిత మ్యారేజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం సంక్రాంతికి మా అల్లుడు సుధీష్ కుమార్ గారు రావడం, వారికి ఏదైనా సరే మనం సర్ప్రైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా అన్నగారు, మా పెద్దమ్మాయి కీర్తి కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా, మా వదిన, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేషన్తో మంచిగా వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేద్దాం మనం అని చెప్పేసి ఇన్ని రకాల పిండి వంటలు 126 మినిమం తగ్గకుండా పైనే ఉంటాయి. అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి ఈ రోజున వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.